నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈవెంట్ మార్క్డ్ ద బిగినింగ్ ఆఫ్ ద యూనివర్స్. మరి యూనివర్స్ అనేది ఎట్లా మొదలైంది అనుకుంటున్నారు? యూనివర్స్ అనేది ఎట్లా మొదలైంది అనుకోవడం జరుగుతుందంటే బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీ అని అంటే ఒక పెద్ద బాల్ లాంటిది, అది కనుక చిన్న చిన్న పార్టికల్స్గా కనుక విడిపోయినట్టయితే, విచ్ఛిన్నం చెందినట్టయితే, బాంబులాగా పేలిపోతే అన్ని వివిధ దిశల లోపల ఏమైనా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వాటి మధ్య ఉన్న గురుత్వాకర్షణ శక్తి వల్ల ప్రతి ఒక్కటి ఏదో ఒక ప్లేస్ లోపల అది సెటిల్ అయ్యి అక్కడ అది భ్రమణం చెందడము, పరిభ్రమణం చెందడము జరిగింది. సో బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఒక పెద్ద బాల్ లాంటిది విడిపోయి బాంబులాగా పేలిపోయి చిన్న పార్టికల్స్గా విడిపోవడాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 11th క్వశ్చన్. హౌ లాంగ్ డిడ్ ద ఎర్త్ బిగిన్ టు ఫామ్. సో ఎన్ని సంవత్సరాల కింద ఎర్త్ అనేది, హౌ లాంగ్ అగో డిడ్ ద ఎర్త్ బిగిన్ టు ఫామ్, ఎర్త్ ఫామ్ అవడం అనేది ఎప్పుడు జరిగింది? అరౌండ్ 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో. ఎప్పుడు? 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో భూమి మొదలవడం జరిగింది. నెక్స్ట్ 12th క్వశ్చన్. సో ఇన్ వాట్ ఫామ్ డిడ్ ద ఎర్త్ బిగిన్ ఇట్స్ జర్నీ. ఏ ఫామ్ లోపల ఎర్త్ అనేది తన యొక్క జర్నీని మొదలు పెట్టడం జరిగింది అంటే